ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, నిజమే కదా, ఎన్నో సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి మన మీది నుండి. మరి ఈ సంవత్సరం ముగింపుకు కూడా మనం వచ్చాం. మరి ఎంత మటుకు దేవుని దృష్టిలో ఫలించిన వృక్షం వలె మనం ఉన్నాము ఒకసారి ఆలోచించుకుందామా? మరి అంజూరపు చెట్టును చూసిన విధంగా మన వైపు దేవుడు చూసినట్లయితే, మనము ఫలించని వృక్షం వలె మనం కనబడితే తర్వాత దేవుని నిర్ణయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలోనికి ప్రవేశించక ముందు ఒక మంచి నిర్ణయముతో, ఒక ఒప్పందముతో ముందుకు నడుద్దాం. ఈ సంవత్సరమైన ఆయనకిష్టమైన విధంగా ఫలించే వృక్షంగా మనం ఉండులాగున దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.